న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవండి. మీరు ఎవరు అటు ఇటు తిరగకూడదు, ఎవరు తిరిగినా తట్టుకోను నేను. ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడు. జాగ్రత్తగా గమనించండి. రాజు లేని దినాల్లో న్యాయాధిపతిగా, ఓ రకంగా చెప్పాలంటే చివరి న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నాడు. ఆ తర్వాత రాజు వచ్చాడు. ఆ రాజు పేరే సౌలు. మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు ఎవరంటే సౌలు గారు. అప్పటిదాకా ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు, న్యాయాధిపతులే ఉండేవారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే న్యాయాధిపతులకే న్యాయం ఉండేది కాదు. జాగ్రత్తగా గమనించండి. చాలామంది దినాల్లో పేరుకి న్యాయాధిపతులు, కానీ అలా అస్సలు న్యాయం ఉండదు. పేరుకి టీచర్, లెక్కల మాస్టర్ ఉంటాడు కొంతమంది, కానీ ఆయనకు అస్సలు లెక్కలు రావు. చాలామంది లెక్కల్లో ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే లెక్కల మాస్టర్కి లెక్కలు రావు. మనము ఈయన కొడతాం, కాదు ఆయన కొట్టాలి. కొట్టేద్దాం మనకుందా? లేదు. ఇంగ్లీష్ మాస్టర్కి ఇంగ్లీషు రాదు. చూడండి, కాబట్టి గమనించండి. ఎక్కడన్నా యేసుబాబు అని పేరెట్టుకున్నాడు ఉన్నాడు చూడండి, ఆడు యేసుబాబులోగా ఉన్నాడు. ఆడు బతుకు దొంగబాబు. నా ఫోన్ పౌచ్ కొట్టేశాడు ఒకడు. నా ఫోన్ ఏదండి, ఈ ఫోన్ పౌచ్ పోయింది అమలాపురంలో. ఎవడరా కొట్టేశాడని రాజు చివరికి పాస్టర్ గారిని అడిగితే మొత్తం మీద ఫోన్ కొట్టేశాడు. పాస్టర్ గారు అనౌన్స్ చేశాడు, అరే బాబు ఆయన ఫోన్ కొట్టేస్తే నేనే కొనివ్వాలంటే ఫోన్ తెచ్చేయండి రా బాబు అంటే మొత్తం మీద ఇచ్చాడు. ఛార్జింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టుకొని ఎవడన్నా కొట్టేస్తాడమని తెచ్చేసుకున్నాను. ఎందుకు వచ్చిన గొడవ? ఎందుకు ఫోన్ పౌచ్ కొట్టేసింది ఎవడని అడగండి. యేసుబాబు. యేసుబాబు పేరేమో యేసుబాబు, ఆయన బతుకేమో దొంగబాబు. కొంతమంది యేసు పాదం అని పేరెట్టుకుంటాడు. ఈ పాదాలే శాంతమ్మ, మరియ కుమారి, సువార్తమ్మ, నోరు తెరితే దువార్త. చాలా డేంజర్ అండి కొంతమంది. ఇశ్రాయేలు ప్రజలన్నీ వాళ్ళకి న్యాయాధిపతులు లేరు. న్యాయాధిపతులు ఉన్న రోజుల్లో కూడా న్యాయం జరగట్లేదు. న్యాయాధిపతులకే న్యాయం లేదు. వీళ్ళ న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి సంసోను. జాగ్రత్తగా గమనించండి. సంసోను ఒక న్యాయాధిపతి, కానీ ఆ సంసోను బతుకే న్యాయంగా లేదు. ఎందుకు అని అడగండి. నువ్వు లేక నేను లేను ప్రియా, నీ కోసమే పుట్టాను ప్రియా అని ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఫిలిప్పీన్స్లో ఉన్న అమ్మాయిని. ఇక్కడున్న చాలామంది కూడా అండి, ఏమనుకోకపోతే ఈ మాటలు చెప్పలేను. మోషే గారు వింటలేరు, చాలా జాగ్రత్తగా వినాలి. చాలామందికి అండి పేరు గొప్ప, ఊరు దెబ్బ. పేరుకి క్రైస్తవులు, పేరుకి మంచోళ్ళు, వింటలేదు మనోడు. న్యాయాధిపతులకి న్యాయం లేదు. క్రైస్తవుల జీవితంలో క్రైస్తవత్వం లేదు. పేరుకి వాళ్ళు టీచర్లు, కానీ చెప్పడం రాదు. కొన్నిసార్లు కొంతమంది, చాలామంది పోలీసు వాళ్ళు ఉంటారు చూడండి, రక్షించవలసిన వాళ్ళు, కానీ వాళ్ళకే రక్షణ ఉండదు, ఎవరిని రక్షించరు. కొంతమంది డాక్టర్లు, కానీ వాళ్ళు ఇప్పుడున్న హాస్పిటల్లన్నీ కూడా బిజినెస్సే. ఏ జబ్బు లేకపోయినా బాడీ అంతా పైనుంచి కిందాక చెకప్ చేసేస్తాడు. బాడీ టెస్ట్, బ్రెయిన్ టెస్ట్, లివర్ టెస్ట్, హార్ట్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, ఇంకేం టెస్టులు ఉంటాయి బాబు? లివర్ చెప్పేశాను కదా, నువ్వు వినవు, అది బాధ. ఇంకోటి ఇంకేముంటాయి? ఈసీజీ, ఎక్కువ ఏదో ఉంది, అది టీఎంటీ, మొత్తం అన్నీ చేయించేసాడు ఒక ఆయన. ఎందుకు అని అడగండి.
ఇందాక సాక్ష్యం చెప్పిన టైపు. ఆయనకి ఎయిడ్స్ లేకుండా ఎయిడ్స్ గురించి పోగొని చెప్పాడు పాపం. నాకు బాధ అనిపించింది. ఆయన చెప్పాక నాకు డౌట్ వచ్చింది, నాకు కూడా ఎయిడ్స్ ఉందా అని. లేనిపోడు భయం. నేను అనుకున్నాను నిజంగా, తర్వాత చెప్పాక నాకు అర్థమైంది ఈయనకి ఎయిడ్స్ పేషెంట్ అని. పైకి వచ్చాను నేను. నన్ను బాగానే పిలిచారు, ఫోన్లే ఎయిడ్స్ తగ్గిపోయింది. నేను ఎక్కడ సాక్ష్యం చెప్పిన ప్రసంగంలో ఆయన గురించి చెప్పొచ్చు అనుకున్నాను నేను. అంటే ఆయన తక్కువ చేయట్లేదు, జాగ్రత్తగా. ఎయిడ్స్ లేకుండానే ఎయిడ్స్ గురించి చాలా బాధపడిపోయాడు. మళ్ళీ దయ్యం లేకుండానే దయ్యం ఉందని బాధపడిపోయాడు. నాకు డౌట్ వచ్చింది, మధ్యరాత్రులు వెళ్తాను నేను ఇంటికి. ఇప్పుడు అయిపోగానే తెల్లవారు 4 గంటలకు వెళ్తాను కదా, అప్పుడప్పుడు శబ్దాలు వస్తాయి ఇంట్లోంచి. అయ్యి బాబు అయితే దయ్యమా అని నేను డౌట్ పడాలి. ఇప్పుడు లేనిపోయిన డౌట్లు అపోహలు పడొద్దు, దయచేసి గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్పాలని నా ఆశ ఏంటంటే, న్యాయాధిపతులకి న్యాయం లేదు, క్రైస్తవులకి క్రైస్తవత్వం లేదు, లెక్కల మాస్టర్కి లెక్కలు చెప్పడం రాదు, లెక్కలు రావు, ముందు వచ్చినా చెప్పడం రాదు. a+b² a² + b² + 2ab అని నేనంటే -2ab అని మా మాస్టర్ అన్నాడు. ఎక్కడ అని అడగండి, అడిగితే చెప్తాను. ఏగేశ్వరపురంలో, ఇక్కడ ఏగేశ్వరపురంలో KNH హాస్టల్ అని ఉండేది, ఇప్పుడు లేపేసినట్టున్నారు లోదన కాంపౌండ్లో. లెక్కల మాస్టర్కి లెక్కలు రావు, ఇప్పుడే వచ్చి చూస్తాను నేను, లోపలికి వెళ్ళి గైడ్ చూసుకుని వచ్చేవాడు. అందుకే చైతన్య నారాయణ లాంటి ఈ దాని ఏమంటారు కాన్వెంట్లు వచ్చేసాయి.